హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే సూపర్ ఉన్నా. ఆదిశంకరాచార్యుల విమాన మండపం చూసిన తర్వాత మేము వెళ్ళిన 4th ప్లేస్ మాధవేశ్వరి టెంపుల్. అష్టాదశ శక్తి పీఠాలలో 14వ శక్తి పీఠమే ఈ మాధవేశ్వరి టెంపుల్. ఇది ప్రయాగ్రాజ్ లో ఉంది. అష్టాదశ శక్తి పీఠాలలో ఏ శక్తి పీఠానికి లేని ప్రత్యేకత కేవలం ఈ శక్తి పీఠానికి మాత్రమే ఉంది. అదేంటిదంటే అమ్మవారు ఇక్కడ విగ్రహ రూపంలో మనకు దర్శనం ఇవ్వరు. కేవలం ఇక్కడ అమ్మవారు ఒక ఊయల రూపంలో మనకు దర్శనం ఇస్తారు. స్థానికంగా ఇక్కడ అమ్మవారిని అలోపి మాతగా, అలోపి శాంకరి దేవిగా ఇక్కడనైతే పిలుస్తారు. అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఏర్పడాయో మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇక్కడ సతీదేవి యొక్క కుడి చేతి వేళ్లు పడడం వల్ల ఈ శక్తి పీఠం అయితే ఏర్పడింది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock దాకా అయితే మా భక్తులకైతే దర్శనం ఇస్తారు. 1 గంట నుంచి 3 గంటల వరకు అయితే గుడిని అయితే క్లోజ్ చేస్తారు. మళ్ళీ దర్శనానికి అయితే 3 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు అయితే దర్శనానికి అయితే అనుమతిస్తారు. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ భరద్వాజ మహర్షి ఆశ్రమంకి వెళ్ళాం. నా నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.